రియాలిటీ ఆఫ్ ఫోమో. ఈ మధ్య యూట్యూబ్‌లో ట్రావెల్ వ్లాగ్స్ అని చెప్పేసి, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అని చెప్పేసి చాలా వ్లాగ్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. అవన్నిటిని చాలామంది కూడా ఫాలో అవుతున్నారు. ఎంతోమంది కపుల్స్ కూడా యూట్యూబ్‌లో తమ వీడియోస్‌ని షేర్ చేసుకుంటున్నారు. అయితే ఒక వ్లాగర్ రీసెంట్‌లీ ఒక ఫోటో షేర్ చేసుకుంది. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఆ కామెంట్స్ అన్నీ ఎలా ఉన్నాయంటే, మీరు చాలా న్యాచురల్‌గా ఉంటారు. మీరు ఏ ఫోటో దిగినా చాలా బాగా వస్తది. మీ డ్రెస్సింగ్ స్టైల్ బాగుంటది. అండ్ మీకంత పనులు ఎక్కువ ఉండవేమో, వ్లాగింగ్ చేసుకుంటూనే ఉంటారు. అండ్ మీకంత పిల్లల టెన్షన్ కూడా ఉండకపోవచ్చు. ఎవరో చూసుకోవచ్చు అని చెప్తుంటే, అప్పుడు తన లైఫ్‌ని షేర్ చేసుకుంటది. నాకు ఫార్మింగ్ ఉంది. నేను అటు పొలం పనులు కూడా చూసుకోవాలి. అండ్ పిల్లల్ని చూసుకోవాలి. స్కూల్‌కి పంపించాలి. అన్నీ చేయాలి. ఈ ఫోటో దిగడానికి నేను చాలా కష్టపడ్డాను. ప్రతిదీ కూడా నేను సెట్ చేసుకున్నాను. ఆ తర్వాతనే ఆ ఫోటో దిగాను. తను ఒక వర్డ్ యూజ్ చేసింది. అదేంటంటే క్యూరేటెడ్ పర్ఫెక్షన్. అంటే ప్రతిదీ ఆర్గనైజ్ చేసుకొని, ప్రతిదీ సెట్ చేసుకొని, నేను అనుకున్న ఫోటో వచ్చేంత వరకు నేను వెయిట్ చేస్తాను అని. వ్లాగర్స్ అట 90% అందరూ కూడా క్యూరేటెడ్ పర్ఫెక్షనే. వాళ్ళు స్క్రిప్టెడ్‌గానే ఉండే ప్రతిదీ కూడా ప్లాన్ చేసుకొని వాళ్ళు వీడియోస్ చేస్తుంటారు. ప్రతి ఫోటో కూడా వారు ప్లాన్ చేసుకొని, ఎడిట్ చేసి ఆ ఫోటో తీస్తారు. ఈవెన్ తను అంటది, నేను దిగిన ఫోటోకి అండ్ ఎడిట్ చేసిన ఫోటోకి చాలా డిఫరెంట్ ఉంది. నేను దిగిన ఫోటోకి నా ఫేస్ అంతా కూడా అండ్ స్వెట్టీగా ఉంది. ఆయిల్ ఫేస్‌తో ఉండే. అయినా నేను ఫోటోషాప్‌లో ఎడిట్ చేసి నేను పోస్ట్ చేశాను అని అప్పుడు తను షేర్ చేసుకుంటది. మనమందరం కూడా వాళ్ళు న్యాచురల్‌గా దిగుతున్నారు, న్యాచురల్‌గా చేస్తున్నారు అనుకుంటారు గానీ, అంతా కూడా క్యూరేటెడ్ పర్ఫెక్షన్. ఒక ఫోటో చూసి వాళ్ళ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారని మనం డిసైడ్ చేయలేం. దాని వెనకాల ఎంతగానో వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తుండొచ్చు. ఎవరినో చూసి మనం మిస్ అయిపోతున్నాం అని చెప్పేసి ఎక్కువగా బాధపడడానికి వీల్లేదు. ఒక వ్లాగర్ లాస్ట్‌కి ఏమని చెప్తాదో తెలుసా? నా ఒక సెల్ఫ్ ఐడెంటిటీ నేను మర్చిపోయాను. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి బ్రతకడం నేర్చుకున్నాను. ఇప్పుడు నేను ఇలా బ్రతకాలో నేను మర్చిపోయాను. అసలు నాకు కావాల్సిన హ్యాపీనెస్ ఎక్కడ దొరుకుతుందో నేను మిస్ అయిపోతున్నాను. నేను ఇతరులను ఇంప్రెస్ చేయడం నేర్చుకున్నాను కానీ నాకేం కావాలో నేను మర్చిపోయాను. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఇతరులను ఇంప్రెస్ చేయడానికో, మన స్టోరీసో, మన ఫోటోస్ బారాలని మనం ఎప్పుడు కూడా తాపత్రయం పడుతుంటే మన సెల్ఫ్ ఐడెంటిటీని మిస్ అయిపోతాం. మనము ఆ ప్రెజెంట్ మూమెంట్‌ని ఎంజాయ్ చేయలేం. అసలు ఏం కావాలో ఆలోచించడం మర్చిపోతాం. కాబట్టి ఇది రియాలిటీ ఆఫ్ ఫోమో.